చంటి గారు ఈ రోజున ఈ కాన్స్టిట్యున్సీ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో 2019 ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి, లేపోతే నవరత్నాలని ఎన్నో చెప్పడం వల్ల ఇక్కడ మీరు ఈ సీట్ కోల్పోవడం జరిగింది. కానీ ఓడిపోయిన క్షణం నుంచి కూడా ప్రజల మధ్య ఉంటూ, ప్రజలకి ఏ అవసరం అంటే ఆ అవసరం తీరుస్తూ, లేదా ప్రజల పక్షాన పోరాడుతూ చేస్తున్నటువంటి బోడే ప్రసాద్ గారికి ఈ రోజున అనూహ్యంగా పెడన నుంచి తీసుకొచ్చి జోగి రమేష్ గారిని అపోనెంట్ క్యాండిడేట్‌గా వేయడాన్ని బట్టి చూస్తుంటే, అంటే కేవలం మేము నవరత్నాల పేరుతో డబ్బులు పంచాము, రేపొద్దున ఓట్లు కూడా ఎంత ఎంత పెట్టైనా కొనగలము అనేటువంటి ఒక స్ట్రాటజీ అంటారా? లేకపోతే ఈ ఈ ఈ కాన్స్టిట్యున్సీలో బోడే ప్రసాద్ గారిని ఎదుర్కొనే పరిస్థితి ఆయనకుందంటారా? పెడన ఎమ్మెల్యే గారికి. ముందుగా ముందుగా హ్మ్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకుందాం. హ్మ్. నందమూరి తారక రామారావు గారు 83లో పార్టీ స్థాపించినప్పుడు విద్యావంతుల్ని, పారిశ్రామికవేత్తల్ని, బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని మాత్రమే రాజకీయాల్లోకి ఆహ్వానించి ఆ రకంగా పార్టీని ఈ రోజుకి కూడా ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లారంటే బడుగు బలహీన వర్గాలు కానీ మైనార్టీలను కానీ పైకి తీసుకెళ్ళి ఒక హోదా కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి క్యాండిడేట్ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. అతను స్థానికంగా ఒక ఊళ్ళో ఉన్నప్పటికీ ఇంకో సాటికి వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతోటి అక్కడ గెలిచి అక్కడ ఉన్నటువంటి జనాభా అందరినీ మోసం చేసి ఆ 5 ఏళ్లలో కేవలం ఎక్కడైతే డబ్బు వస్తుందో అక్కడ వాళ్ళ మనుషులు వాలిపోవటం, అక్కడ ఆ డబ్బు సంపాదించుకొని మళ్ళీ తర్వాత తిరిగి ఆయన వచ్చి ఇక్కడ మైలవరంలో కూడా పోటీ చేసినటువంటి సందర్భం. కానీ మళ్ళీ ఒకసారి జనాలు జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చిన కార్యక్రమంలో భాగంగా మళ్ళీ జోగి రమేష్ అదే పెడనికి వెళితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మొహం చూసి జోగి రమేష్ని గెలిపిస్తే ఈ 4.5 ఏళ్లలో పెడంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం డబ్బుల సంపాదనతోటే విర్రవిగి ఈరోజు మినిస్టర్గా ఉండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచో పెట్టినా మేము గెలుస్తామనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డిది. అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటా ఉన్నారా? ప్రతిదీ ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఈరోజు నువ్వేంటి, చంద్రబాబు నాయుడు గారేంటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క భవిష్యత్తు ఏంటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ రకంగా ప్రజలతో మమైకం అవుతా ఉన్నటువంటి విషయాన్ని మొత్తం చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ వేరే సామాజిక వర్గం కాదు, వాళ్ళ బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులే జోగి రమేష్ని ఓడియటానికి రెడీగా ఉన్నారనేటువంటి విషయాన్ని జోగి రమేష్ తెలుసుకున్నాడు కాబట్టే రాత్రి తిరిగి తోక ముడిచి వెళ్ళి స్టేట్ గెస్ట్ హౌస్లో కూర్చున్నాడు. కానీ ఇక్కడ ఎవరు కేటర్ కూడా మీకు సహకరించమనేటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. రైట్. అంటే ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి గతంలో కూడా ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ నా ప్రాతినిధ్యం లేదు, నా సీనియారిటీని కూడా కనీసం గౌరవించలేదు అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా చెప్పుకున్న పార్థసారథి గారు. సో ఆయన్ని కనీసం సంప్రదించకుండానే ఇక్కడ ఒక ఇన్ఛార్జిని అంటే తన దాకా వస్తే కనీసం అంటే మన పార్టీ కోసం ఇంత కష్టపడ్డారు, లేకపోతే నాకు వాపస్ సమయంలో అండగా ఉన్నారు, ఇలాంటివి ఏమేమి ఆలోచించారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? సార్ మీరు ఒక్కసారి గమనిస్తే ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని తీసుకోండి, ఆనం రామనారాయణ రెడ్డి గారిని తీసుకోండి, లేకపోతే ఆయనతో ఫస్ట్ నుంచి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులను చూసుకోండి. అతని కోసం ఎక్కడా కూడా ప్రాణాలు కూడా ఇవ్వటానికి వెనకాడకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాలగర్భంలో కలిపి ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు పార్టీలోంచి వెళ్ళేట్టుగా చేసి, అంటే ఇతని యొక్క హిట్లర్ కంటే ఘోరంగా కూడా నేను ఒక పొల్లని నుంచోబెట్టినా గెలిచేటువంటి పరిస్థితి ఈ 175 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అహంకారం అతనికి నెత్తికెక్కి ఈరోజు అతను గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్లే ఒక ఉదాహరణగా తీసుకోవాలి. కేసీఆర్ గారు ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఆ రోజు అతను అహంకారంగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితుల దృష్ట్యా అతను ఏ రకంగా పక్కన పెట్టారో అంతకంటే ఘోరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేవలం ఈరోజు ఏమన్నా అంటే ఉక్కుపాదం మోపుతాడే అన్నటువంటి ఒక భయంతో ఈరోజు బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉంది. రానున్న రోజుల్లో ఓటు అనేటువంటి ఆయుధంతో కనీసం సింగిల్ డిపాజిట్ కూడా అతనికి రాకుండా అతని పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుంది. చివరిగా సార్ మీరు అన్నట్టుగానే తెలంగాణలో ఏదో కొంత అభివృద్ధి జరిగింది కాబట్టి ఆయన అభివృద్ధి చేసిన వ్యక్తిని కూడా పక్కన పెట్టారని మీరు అంటున్నారు. అసలు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేకుండా అనేక రకాల హామీలు, దొంగ హామీలు ఇచ్చి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడ అభివృద్ధి చేస్తాను, లేకపోతే నా అక్క, నా చెల్లి, నా ఎస్సీ, నా బీసీ అన్న వ్యక్తి ఈ రోజున ఏకపక్ష నిర్ణయాలతో ఎక్కడ మీరు అన్నట్టుగా పొలం నిలబెట్టినా గెలుస్తారనేటువంటి పరిస్థితికి వచ్చారంటే, అంటే కేవలం డబ్బు వెదజల్లితే ప్రజలు ఓట్లేసేస్తారనేంత అమాయకంగాను అజ్ఞానంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారంటారా? ఇప్పుడు దీనికి ఒకసారి మనం చూసుకుంటే మొన్న ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు, అపాయింట్మెంట్ ఇవ్వాల, అక్కడ నుంచి
అతని డాబాకి దండం పెట్టి వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానో మా పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్పేటువంటి విషయం కాదు. నీ పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి నీకు దండం రా బాబు, నీ దర్శనం దొరకపోయింది అనే బిల్డింగ్ దండం పెట్టి వచ్చేటువంటి పరిస్థితి. అది ఎమ్మెల్యేలోనే కాదు, ఎంపీలు కూడా అట్లాగే వాళ్ళ కార్యకర్తల్లో కూడా అదే భావం ఉంది. కాకపోతే కొంతమంది స్థానిక నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మర్యాదపూర్వకమైనటువంటి ప్రవర్తన వల్ల కొంత కేటర్ అటు ఇటుగా ఉన్నా కూడా వాళ్ళ కేటరే ఈరోజు వాళ్ళ పార్టీని భూస్థాపితం చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నిన్నటిదాకా జరిగినటువంటి పరిణామాల వల్ల మాతో మమైకమైనటువంటి పరిస్థితి వాళ్ళకి కొంచెం ఉంది. మేమే ఒక స్టెప్ ముందు తీసుకొని అటువంటి కార్యకర్తలు సిన్సియర్గా ఉన్న వాళ్ళని మేము కలుపుకొని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా, ఇక్కడ శాసనసభ్యుడిగా బోడే ప్రసాద్ గారు శాసనసభ్యుడు అయ్యేదాకా కూడా ప్రతి ఒక్కరం కూడా అహర్నిశలు కష్టపడతామని తెలియజేస్తాం. సార్, సీట్ల మార్పులు చేర్పులు లేకపోతే ఏదో గెలుపు గుర్రాలని మేము ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెడితే గెలుస్తామనే సందర్భంలో అంటే వైఎస్ఆర్సీపీ నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ రోజున పెడనలో జోగి రమేష్ గారు అక్కడ పెడన నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని చెప్పుకోవడానికి లేదు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన ఎన్ని రాష్ట్రంలో ఎన్ని గృహాలు కట్టారని చెప్పుకోవడానికి లేదు. కానీ ఆయన అనూహ్యంగా తీసుకొచ్చి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో వేశారంటే అంటే ఖచ్చితంగా ఓడిపోతారు అనేటువంటి కాన్స్టిట్యున్సీల్లోనే కొంతమందిని పనిగట్టుకుని వేయడాన్ని ఎలా చూడాలంటారు? ఈ పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా జనాల్లో ఉన్న తీరుని ఎలా చూడాలి? ఇప్పుడు ఇది తెలుగుదేశానికి కంచుకోట. ఎవరు వచ్చినా ఎటువంటి వాళ్ళు వచ్చినా ఇక్కడ గెలిచే పరిస్థితిలో లేరు వైసీపీ వాళ్ళు. మొదటి నుంచి కూడా ఇది కంచుకోటే. 2009లో పెడల నియోజకవర్గం నుంచి అక్కడ ఆయన ఎన్నికయ్యాడు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఆ రోజున రాజశేఖర రెడ్డి శిష్యుడిగా అక్కడ టికెట్ సంపాదించాడు. వ్యాస్ గారు తను ప్రజారాజ్యంలోకి వెళ్ళటం అక్కడ కొంచెం క్యాండిడేట్ కావాల్సి వచ్చి వెళ్ళారు. అక్కడ రాజశేఖర రెడ్డి చరిష్మాలో గెలవడం జరిగింది. తర్వాత ఆ కాన్స్టిట్యున్సీకి ఏ రోజున జోగి రమేష్ అనేవాడు ఏమీ చేయలే, కొట్టుకు తిన్నాడు. అక్కడ పరిస్థితులు అక్కడ అడిగితే అతను చేసిన అవినీతికి అంతుపంతు లేదు. చెరువుకి ఎంఆర్ఓ దగ్గర చెరువు తవ్వకాలకి చెరువుకి ఎంత అని చెప్పేసి తీసుకుని అనేక రకాలుగా చేపల చెరువులు కానీ రొయ్యల చెరువుల విషయంలో కానీ బాగా దోచుకున్న మనిషి అతను. 2014లో అక్కడ చెల్లుబాటు అవ్వాల, అతను చెల్లుబాటు అవ్వక ఇటు వచ్చాడు, మైలవరం వచ్చాడు. మళ్ళీ నాకు మైలవరం కావాలని ఈ మైలవరంలో ఓడిపోయాడు. మళ్ళీ తర్వాత 19లో మళ్ళీ తీసుకెళ్లి పెడనేసారు. మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో తర్వాత మళ్ళా ఒకసారి అనే ఒక ఛాన్స్ అనే ఈ వేవ్లో అతను గెలవడం జరిగింది. సరే, మంత్రి పదవి వచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు ఆ కోట్లాది ఇక్కడ ఎట్టాగు బలమైన సీటు కాబట్టి ఏదో రకంగా ఖర్చు పెట్టి ఇక్కడ గెలిపించాలనే తపన అధిష్టాన వర్గాన్ని. అక్కడ పనికిరాని వలసపక్ష ఇక్కడ పనికి వస్తుందా? అక్కడ పనికిరాని నాయకుడు ఇక్కడ మాకు నాయకుడిగా సరిపోతాడా? అక్కడ డబ్బే ప్రధానంగా సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టగలడు. అతని చేత ఖర్చు పెట్టించి అధిష్టానం ఇతని చేత గెలవాలనే, ఇక్కడ ఈ సీటు గెలుచుకోవాలనే తపన వాళ్ళల్లో ఉంది వైసీపీ వాళ్ళు. కానీ అది జరిగే పరిస్థితి కాదు. ఇక్కడ ఎన్ని కోట్లు వెదజిమ్మినా ఈ సీటు మాత్రం తెలుగుదేశం పార్టీదే. అతను సంపాదించిన డబ్బు ఎన్ని కోట్లు డొల్లిచ్చినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ డంగబదంగా గెలుస్తుంది. ఇక్కడ ఇదే పెనమలూరు నియోజకవర్గంలో 2019లో గెలిచినటువంటి పార్థసారథి గారు, నేను ఒక బీసీని లేకపోతే నన్ను ఎంత సీనియర్ అయినా కూడా నా ఇది గుర్తించలేదు అని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా అసహనం మీద ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం పట్ల. సో అలాంటి వ్యక్తిని అనూహ్యంగా పక్కకు తొలగించి అంటే బీసీల పట్ల ఇంత చిన్న ఒక బీసీలే కదా సార్. ఒకటి ఇప్పుడు బీసీల పేరుతో బీసీల పక్షపాతిగా నటిస్తూ అనేక కార్పొరేషన్లు పెట్టి ఒక కార్పొరేషన్కి నిధులు లేకుండా బీసీలకి పదవులు ఇస్తే సరిపోదు, వాళ్ళకి అధికార హోదా ఇస్తే సరిపోదు. అధికారాన్ని పంచాలి, అధికారాన్ని అందరూ లబ్ధి పొందే విధంగా ఉండాలి. అంతేగాని సీట్లో కూర్చోబెట్టి నువ్వేమో పక్కన పెద్ద కుర్చీలో కూర్చుని వాళ్ళకి సీటే లేని కార్పొరేషన్లు ఎన్నో. బీసీలకి ఏం న్యాయం చేసావు నువ్వు? బీసీలను ఏ రకంగా అడగదొక్కావు? బీసీలను ఎంతమందిని నువ్వు ఊచకోతకొచ్చావు? బీసీలను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నావు? నువ్వు ఈ రోజున ఎలక్షన్ కోసం బీసీలకి 4 సీట్లు ఎక్కువ ఇద్దామనే తపంతో అక్కడ ఎక్కడ మారుస్తున్నాడు చూస్తున్నాం కదా. ఈరోజు బీసీలు నీ పక్షాన లేరు. బీసీలు ఎట్టి కోసానా నిన్ను నమ్మరు.
నువ్వు బీసీలు నిలువునా వంచావు. నీ వంచనకు గురి అయిన వారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీ సోదరులు. ఈ 4.5 సంవత్సరాల్లో మన కళ్ళ కంటనట్టు కనపడింది. నువ్వు పేదల పొట్ట కొట్టావు, ఇసుక కార్మికులు పొట్ట కొట్టావు, ఒక ఉద్యోగం లేదు, ఉద్యోగ కల్పన లేదు, నీ అన్ని బోటకపు వాగ్దానాలు ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలేదు. నీ వాగ్దానాల్లో మిగిలిన నీ నవరత్నాల పేరుతో మొత్తం ఆంధ్రప్రదేశ్ని మొత్తాన్ని ప్రజలందరినీ మోసం చేశావు. నువ్వు అందరినీ అసలు ఏ రకంగా నువ్వు హింసించావో, నీకు ఉత్తర కొరియాలో కిమ్ కంటే దారుణంగా నువ్వు పరిపాలన కొనసాగించావు. నిన్ను ప్రజలు తిరస్కరించడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఎన్ని కోట్లు డొల్లిచ్చి మళ్ళా నువ్వు ఓట్లు కొనుగోలు చేసి నువ్వు గెలవాలన్నా జరిగే పని కాదు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ 160 సీట్లు ఖాయంగా మొత్తం మన 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నువ్వెవరన్నా తెచ్చుకో, నువ్వే వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పోటీ చేయి దమ్ముంటే. నీ సంగతి ఏంటో మా సంగతి ఏంటో మేము తెలుసుకుంటాం. పెనమలూరు నియోజకవర్గంలో నువ్వేరా, ఆడు ఈడు ఎందుకు, నువ్వే వచ్చి నిలబడి ఇక్కడ దమ్మేంటో చూపిస్తాం.